గెటప్ సీను హీరోగా రాజు యాదవ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గెటప్ సీను. కేవలం డబ్బు కోసమే జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ న్యూస్ పై గెటప్ సీను క్లారిటీ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఈసారి ఎలాగైనా గెలవాలని పవన్ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఆయన్ని గెలిపించాలని ఇటు మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు పిఠాపురంలోని గ్రౌండ్ అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో జబర్దస్త్ గ్రూప్, గెటప్ సీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వంటి వారు పిఠాపురంలో పవన్ తరపున ప్రచారానికి దిగారు. ఈ ఎన్నికల్లో పవన్ కి ఓట్లు వేయాలని పిఠాపురంలో రోడ్డు షోలు భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్స్ డబ్బులు తీసుకునే ప్రచారం చేస్తున్నారు. 2 కోట్లు జనసేన వాళ్లకు చెల్లించినట్లు అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై గెటప్ సీను స్పందించారు. డబ్బులు తీసుకొని పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారన్నది ఆరోపణలేనని కొట్టిపారేశారు. పవన్ మీదున్న అభిమానంతో ఆయన అక్కడ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందనే ప్రచారం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మీకు డౌట్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్ వివరాలు కూడా ఇస్తాం, చెక్ చేసుకోండి అని ఛాలెంజ్ చేశారు గెటప్ సీను. రోజా కామెంట్స్ పై స్పందిస్తూ మెగా ఫ్యామిలీ అంటే భయంతో ప్రచారం చేయడం లేదు, మావి చిన్న ప్రాణాలు అన్నారు. రోజా కామెంట్స్ కూడా చిన్నవిగా తీసుకుంటాము అని గెటప్ శ్రీను కౌంటర్ ఇచ్చారు. నేను ఇతర హీరోలతో కూడా నటించానని ఆయన అన్నారు.